హైదరాబాద్లో 22A పై అబద్ధాలు ప్రచారం చేస్తున్నాయంటూ ప్రతిపక్షాలపై తెలంగాణ రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నిప్పులు చెరిగారు. సోమవారం హైదరాబాద్లో ఆయన మాట్లాడుతూ 22A పై కొత్త కథలు అల్లి ప్రజలను భయపెడుతున్నాయని ఆయా పార్టీలపై మండిపడ్డారు. గతంలో రిలాక్స్ ఇచ్చిన వాటికి క్లియరెన్స్ ఇచ్చామని తెలిపారు. నిజమైన వాటిలో 98% రిజిస్ట్రేషన్ చేశామన్నారు. చేయలేనివి చేయలేమని తేల్చి చెప్పామని వివరించారు. రిజిస్ట్రేషన్ కాలేదని ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కొందరు దొంగ జీవోలు మెమోలు తెచ్చి రిజిస్ట్రేషన్ కోసం ఒత్తిడి చేస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. అలాంటి వారిపై కేసులు తప్పవని హెచ్చరించారు. ఈ 22A అంశం నిషేధిత జాబితాలో మా భూమి ఉందంటే మా భూమి ఉందని, దానికి ప్రతిపక్షాలు కొన్ని నిజాలు, ఆ నిజాల చాటున కొన్ని అబద్ధాలను కూడా చిత్రీకరిస్తూ ప్రజల్ని ప్యానిక్లోకి తీసుకుపోయే అంశం ఏదైతే ఉందో దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి రావడంతోనే ఆ శాఖ మంత్రిగా గడిచిన 4 వారాల నుంచి ప్రతి వారం ప్రతిరోజు మార్నింగ్ రివ్యూ చేస్తూ వారం ప్రతి మండే నాడు ప్రత్యక్షంగా ఉన్నతాధికారులు, జిల్లాకి సంబంధించిన ఉన్నతాధికారులతో రివ్యూ చేసుకుంటూ టైం టు టైం వాటిని రిజాల్వ్ చేసే కార్యక్రమాన్ని చేపట్టాం. ఈ 22A అంశం